హాయ్ అండి. ఇక్కడ మీరు చూసిన ఇల్లొచ్చేసి గోవాలోని మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లనమాట. ఈ వీడియోలో వచ్చేసి వాళ్ళ ఇంట్లో ఉన్న చెట్లు చూపిద్దాం అనుకున్నాను. ఇక్కడ కనిపిస్తుంది కదా! ఈ చెట్టొచ్చేసి అవకాడో అనమాట. వీళ్ళ ఇంటి చుట్టూ కూడా ఏదో ఒక చెట్లు ఉండనే ఉంటాయన్నమాట. లైక్ క్రోటన్స్ కానీ, పూల చెట్లు కానీ, కోకోనట్స్ కానీ ఇట్లా ఏదో ఒకటి. ఇక్కడ గోడ మీద ఉంది కదా! ఈ పింక్ కలర్ పూలది. అసలు ఆ స్మెల్ ఎంత బాగుంటుందంటే ఈవినింగ్ టైంలో నాకు చిన్నప్పటి నుంచి తెలుసు ఈ చెట్టు. కానీ అంత స్మెల్ వస్తదని తెలీదు నాకు. ఇదొచ్చేసి నేరేడు చెట్టు అనమాట. ఇక్కడ ఈ బల్లలున్నాయి గదా! మేము పార్టీస్‌కి అట్లా వచ్చినప్పుడు ఇక్కడనే అనమాట ఫిష్ ఫ్రై అవన్నీ చేస్తూ ఉంటారు. ఇదొచ్చేసి ఓల్ స్పైసెస్ అనమాట. ఓల్ స్పైసెస్ అంటే ఏంటంటే, ఈ ఆకు గనక మనం టేస్ట్ చేసామనుకోండి, క్లోవ్స్ అంటే లవంగాలు, ఈ చెక్క అన్నీ కలిపిన ఫ్లేవర్ వస్తదనమాట. సో, దాన్ని ఓల్ స్పైసెస్ అంటారు. ఇంకా ఇక్కడ ఉన్న ఈ చెట్టు వచ్చేసి కోకం అనమాట. గోవాలో కోకం అనేది ఫేమస్, మీకు తెలిసుండొచ్చు. సో, ఆ చెట్టు అనమాట. ఇంకా ఆ చెట్టు వచ్చేసి మనకి సీతాఫలంలో కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి కదా, ముళ్ళులు ఉండేది. సో, అదన్నమాట. ఇంకా ఇది వచ్చేసి వాటర్ యాపిల్స్. కింద చూసారా, ఇవి చాలా తక్కువ ఉంటాయి. రీసెంట్గానే క్లీన్ చేయించారంట. అసలు గ్యాప్ లేకుండా మొత్తం పడిపోయిందంట కాయలైతే. ఈ ఓల్ స్పైసెస్ ఆకొచ్చేసి మనం బిర్యానీలోకి అట్లా వాడుకోవచ్చంట. మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ చెట్టు కింద టేబుల్ ఇంకా ఒక ఫ్రిడ్జ్ ఉంది కదా, ఇది వాళ్ళు డైలీ యూజ్ చేయరనమాట. ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు, లేదంటే ఏదైనా బర్త్డే పార్టీస్ అట్లా సెలబ్రేట్ చేసుకుంటారు కదా, సో ఆ టైంలోనే యూజ్ చేస్తారనమాట. కూల్ డ్రింక్స్ అవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి. ఈ వాటర్ యాపిల్స్ తినేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. బాగా తీయగా ఉన్నాయని తినేవాకండి. కొన్నిసార్లు లోపల ఈ వామ్స్ ఉంటాయన్నమాట, పురుగులు. చూసి తినాలి. ఇంకా ఇది వచ్చేసి సీతాఫలం చెట్టు అనమాట. సీతాఫలం కాదు, ఇది కూడా సేమ్ అలాంటిది, ముళ్ళులు ఉండే జాతిది. ఇది వచ్చేసి నార్మల్ సీతాఫలమే. అండ్ ఇది ఉంది కదా, ఇది వచ్చేసి బిర్యానీ ఆకు అనమాట, బే లీఫ్. మనం మామూలుగా ఎండిపోయిన ఆకులు తీసుకుంటూ ఉంటాం కదా, సో ఇది వచ్చేసి ఫ్రెష్ అనమాట, చెట్టుకి ఉన్న ఆకులు. ఇవే అనమాట బిర్యానీ ఆకులు అంటే. ఇవే కాకుండా వీళ్ళ ఇంట్లో మామిడి చెట్టు కూడా ఉందన్నమాట. ఇవన్నీ పపాయ విత్తనాలు చల్లున్నారు. ఇదిగోండి మామిడి చెట్టు ఉంది, ఇంకా చిన్న పనసకాయ చెట్టు కూడా ఉంది. మామిడికాయలన్నీ కోసేశారంట. ఇంకా అక్కడ కనిపిస్తుంది కదా ఉసిరి చెట్టు లాగా, అది వచ్చేసి బింబ్లీ అనమాట. అండ్ ఆ లాస్ట్లో ఉంది కదా, అది కూడా కోకం చెట్టే. అంతే, బాయ్ బాయ్.